రాకేష్ మీ దగ్గరకు వస్తాను. సో గవర్నమెంట్ వెల్ అహెడ్ ప్రిపేర్డ్గా ఉంది, బికాస్ రిజర్వేషన్ల ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది అండ్ మహిళల కేటాయింపు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉంది. సో 3 నెలల ముందు నుంచే సమాయత్తం అవుతున్నారు. సో ప్రధాన ప్రతిపక్షం ఎంతవరకు సిద్ధంగా ఉంది ఈ షెడ్యూల్ని చూసిన తర్వాత? అంతకంటే ముందు షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉందని చెప్పొచ్చు. ఎక్సైజ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ ముందు నుంచి మొదలుపెట్టింది. 3 రోజుల ముందే ఇన్ఛార్జీలను వేశారు. ఆ ఇన్ఛార్జీలను కూడా ఏ ఏరియాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ కాకుండా డిస్ట్రిక్ట్స్ మార్చి, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతల్ని వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతల్ని నల్గొండ, ఇలా డిస్ట్రిక్ట్స్ మార్చి ఇన్ఛార్జీలను నియమించారు. దీనివల్ల నిష్పక్షపాతంగా ఎవరైతే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు మాత్రమే టికెట్ దక్కే అవకాశాలు ఉంటాయి. పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది కాబట్టి ఈ విధంగా చేశామన్నారు. ఆ ఇన్ఛార్జీల పైన ప్రతి డిస్టిక్ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంది. దాని తర్వాత స్టేట్ వైజ్గా మళ్ళీ ఇంకో కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇవన్నీ పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ ఎక్సర్సైజ్. ఇక దీని తర్వాత ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉంది. మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలో మొన్న ఎన్నికల్లో 40% వరకు మేము పంచాయతీలను సాధించాం. ఇప్పుడు 50% పైగా సాధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత. దాంతోపాటు ఆ మున్సిపాలిటీలోకి రకరకాల ఫండ్స్ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేశాం. మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితి మున్సిపాలిటీలకు ఉంది. కనీసం ఒక సిమెంట్ రోడ్ వేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. నెల మున్సిపాలిటీస్కి ఇచ్చేటువంటి ఫండ్ కూడా ఆపేశారు. దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలున్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారనేది ఒక అవకాశంగా చూసింది. రెండోది జిల్లాల తొలగింపు. 33 జిల్లాల్లో 17 జిల్లాలు మాత్రమే ఉంటాయి. మిగతా జిల్లాలన్నింటినీ కూడా తీసేస్తామని కాంగ్రెస్ వైపు నుంచి కూడా లీక్స్ వస్తున్నాయి. జిల్లాల పునర్విభజన సరిగ్గా జరగలేదు, సమంజసంగా లేదు, జనాభా ప్రాతిపదికన జరగలేదు అంటూ కాంగ్రెస్ చెప్తుంది. కాబట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఆ కేంద్రాలన్నీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్నాయి. ఇవి మాకు ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అడ్వాంటేజ్ అని బీఆర్ఎస్ నమ్ముతుంది. జనగాం కానీ, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, రకరకాల గద్వాల్ కానీ, వీటన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలు తొలగిస్తారనే ప్రచారం ఉంది. కాబట్టి వాళ్ళ తరపున మేము పోరాడతాం. ఆ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ కోటేస్తే మీరు మ్యాండేట్ ఇచ్చినట్టే జిల్లాను తొలగించండి అని చెప్పినట్టే. అలా కాకుండా బీఆర్ఎస్ కోటేస్తే మీ తరపున మేము పోరాడతాం, ఖచ్చితంగా జిల్లాను కాపాడుతామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఎక్కువ ఆశ ఇక్కడ పెట్టుకున్నాయి. 15 నుంచి 16 మున్సిపాలిటీస్, పెద్ద మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ కానీ, లేకపోతే వరంగల్ను హన్మకొండ వరంగల్ డివైడ్ చేస్తారంటూ అక్కడ కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు జనగాం కానీ, సిద్దిపేట కానీ, వీటన్నిటిలో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎక్కడ ప్రచారానికి వెళ్లారని ఇప్పటికే అనౌన్స్ చేశారు. లోకల్గా ఉన్నటువంటి నేతలు చూసుకుంటారు, లోకల్ ఫైట్, లోకల్ లీడర్స్ చూసుకుంటారు. ఖచ్చితంగా మంచి అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత కలిసి వస్తుంది, కొత్త జిల్లాల అంశం కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా 50% దాటి మేము మెజార్టీ సీట్లు దాటుతాయనే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్లో కనిపిస్తుంది.